Good morning, everybody. Good morning, ma'am. కెమెరా మళ్ళీ ఏదో స్ట్రెంగ్త్ తగ్గింది. ఓకే, మనకి ధర్మోపదేశం పాఠం అయిపోయింది కదా. Yes, ma'am. తర్వాత పలనాటి బెబ్బులి. నెక్స్ట్ మనం చెప్పుకోబోయే పాఠ్యాంశం పలనాటి బెబ్బులి. పలనాటి బెబ్బులి పాఠ్యాంశ రచయిత ఎవరు అంటే శ్రీనాథుడు. శ్రీనాథుడు మీకు మన సిలబస్ రూపకల్పనలోనే చెప్పండి. ప్రాచీన సాహిత్యం మొత్తాన్ని ఒక భాగంగా తీసుకుని అందులో ఒక్కొక్క యుగానికి సంబంధించి అంటే ప్రాచీన సాహిత్య పరిణామ క్రమంలో ఒక్కొక్క యుగానికి సంబంధించి ఒక్కొక్క రచనలో ఒక్కొక్క చిన్న భాగాన్ని మనకి పాఠ్యాంశంగా ఇచ్చి అలా చూస్తే నన్నయ్య గారి భారతం నుంచి మనకి రాజనీతి అనేటువంటి పాఠ్యాంశాన్ని ఇవ్వడం జరిగింది. తరువాత యుగమైనటువంటి శివకవి యుగంలో నందిచోడుడు రాసినటువంటి కుమార సంభవం నుంచి దక్షయజ్ఞము అనేటువంటి పాఠ్యాంశాన్ని ఇవ్వడం జరిగింది. తరువాత 13వ శతాబ్దానికి చెందినటువంటి తిక్కన భారతంలో ధౌమ్య ధర్మోపదేశము అనేటువంటి పాఠ్యాంశాన్ని ఇవ్వడం జరిగింది. తర్వాత 14వ శతాబ్దానికి కర్తగా ఎర్రన గారిని చెప్తాం, ఎర్రన యుగము. కానీ ఎర్రన యుగ నుండి ఏ పాఠ్యాంశం ఎందుకుండా తర్వాత యుగమైనటువంటి 15వ శతాబ్దానికి చెందిన శ్రీనాథుడి యుగము అని చెప్తాం. అలా శ్రీనాథుడి రచనలలో పలనాటి వీర చరిత్ర అనే గ్రంథం నుండి గ్రహించబడినటువంటి పలనాటి బెబ్బులి అనేటువంటి పాఠ్యాంశాన్ని మనకి ఇవ్వడం జరిగింది. అంటే మొత్తంగా చూసుకుంటే ప్రాచీన సాహిత్యం మొత్తం క్షేత్రయోగం వరకు చూసుకుంటే 8 భాగాల పైన అంటే 8 పాఠ్యాంశాలు ఇవ్వడానికి కుదరదు. కాబట్టి మనకి పరిధి 5 యూనిట్లు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో శ్రీనాథ్ యుగం నుండి తీసుకున్నాను. శ్రీనాథుడికి వచ్చేసరికి తెలుగు సాహిత్య చరిత్రలో ఉన్నటువంటి అందరి కవులు అంటే ముఖ్యంగా ప్రాచీన సాహిత్య కాలంలో రాజుల ఆదరణ పొందినటువంటి కవులను మనం 2 రకాలుగా చెప్పవచ్చు. ఆస్థాన కవులు, ఆస్థానేతర కవులు. ఆస్థాన కవులు అంటే రాజుల ఆదరణతో కవిత్వాన్ని వెలువరించినటువంటి కవులు. ఎందుకంటే కవిత్వం అనేది మానసిక సంతోషాన్ని ఇచ్చేటువంటి ఒక కళాపోషణగా దీన్ని చెప్పొచ్చు తప్ప భౌతికమైనటువంటి ఉత్పత్తి ఏమీ దీని నుంచి ఉండదు. కాబట్టి మనకి దాని నుండి ఆర్థిక పరమైనటువంటి సంపాదించుకోవడం కుదరదు. మరి జీవన విధానం ఎలాగా, జీవనాధారం ఏమిటి? కాబట్టి కవులు వాళ్ళకి కవిత్వ ప్రతిభ ఉన్నా అంటే వాళ్ళ మనసులో ఉద్భవించినటువంటి భావం ఏదైనా కూడా దానిని కవిత్వ రూపంలోనో కథ రూపంలోనో వ్యక్తపరిచి తద్వారా వాళ్ళు సంతోషపడతారు. అది చదవడం ద్వారా మిగిలిన సమాజము సంతోషిస్తుంది. కానీ వాళ్ళని వాళ్ళు పోషించుకోవడానికి, వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆ కళ అనేది ఉపయోగపడింది. అందువలన రాజులు అనేటువంటి వాళ్ళు ఆ ప్రతిభను గుర్తించి ఆ వ్యక్తీకరించగలిగేటువంటి కవిత్వ ప్రతిభను గుర్తించి ఆ ప్రతిభ ఉన్నటువంటి వ్యక్తుల తాలూకా జీవనాధారాన్ని వాళ్ళు కల్పించేవారు. అంటే వాళ్ళ బ్రతుకు తెరకు అవసరమైనటువంటి ఆర్థిక పరమైన భరోసాని రాజులు ఇస్తూ వాళ్ళ చేత కవిత్వం రాయించారు. అలాగే మన తెలుగు సాహిత్యంలో ప్రాచీన సాహిత్యంగా చెప్పుకుంటూ మన సంస్కృతి సాంప్రదాయాలకు ఆలంబనగా చెప్పుకున్నటువంటి ప్రాచీన సాహిత్యం అంతా కూడా ఎక్కువ భాగం 80% ప్రాచీన సాహిత్యం రాజుల ఆదరణ వల్లనే ఈ రోజు మనకి వచ్చింది. మనం చూడగలుగుతున్నాము, చదవగలుగుతున్నాము, చెప్పుకోగలుగుతున్నాము. ఈ రోజు మనం ప్రాచీన భాష హోదాను తెలుగుకు పొందాము అంటే అది ప్రాచీన సాహిత్యం వల్లనే. ప్రాచీన సాహిత్యం ఎలా ఆవిర్భవించింది, ఎలా నిలబడింది
అంత మంచి సాహిత్యం తెలుగులో ఎలా వచ్చింది అని అంటే అది రాజుల ఆదరణ వల్ల. రాజులు ఆదరించడం వల్లే కవులు కవిత్వం రాయగలిగారు. అయితే ఇలా రాజుల ఆదరణతో కవిత్వం రాసినటువంటి వాళ్ళని ఆస్థాన కవులు అంటారు. అలా కాకుండా కొంతమంది కవులు మాత్రం వాళ్ళ ప్రవృత్తి రీత్యా కవిత్వాన్ని వ్యక్తీకరించడం అనేది అభిరుచిగా కవిత్వాన్ని వ్యక్తీకరించేవారు. కానీ రాజుల ఆదరణ వాళ్ళు పొందలేదు, ఆశించలేదు. వాళ్ళ జీవనాధారానికి ఏదో ఒక పని చేసుకునేవారు. ఎలా అంటే వ్యవసాయం చేసుకోవడమో లేకపోతే ఇంకొక పని చేసుకోవడమో చేసుకుంటూ కుటుంబానికి కావాల్సినటువంటి సంపాదన సంపాదించుకుంటూ అభిరుచి మేరకు కవిత్వాన్ని వ్యక్తీకరించేవారు. అందులో మనం చెప్పదగ్గ వ్యక్తి పోతన. తర్వాత వేమన గాని, అన్నమయ్య గాని, క్షేత్రయ్య గాని, ఇలాగా భక్త రామదాస్ గా చెప్పబడేటువంటి కంచర్ల గోపన్న గాని, వీళ్ళందరూ కూడా ఆస్థానేతర కవులుగా చెప్తాము. వీళ్ళు ఏ రాజు ఆదరణనే ఆశించలేదు, పొందలేదు. అభిరుచి మేరకు కవిత్వం చెప్పారు. మనుగడ కోసం ఏదో ఒక వృత్తిని చేసుకున్నారు అనమాట. అదే నన్నయ్య గాని, తిక్కన గాని, ఎర్రన గాని, శ్రీనాథుడు గాని, వీళ్ళందరూ కూడా ఏదో ఒక రాజుని ఆశ్రయించి కుటుంబాన్ని అలాగే తమ కుటుంబాన్ని పోషించుకుంటూ ఒక ఉన్నతమైన ఆర్థికంగానూ ఉన్నతమైన జీవితాన్ని జీవించారు. కవిత్వ పరంగానూ మంచి కవిత్వాన్ని వెలువరించారు. ఇక్కడ పోతన గారికి శ్రీనాథుడికి వ్యక్తిత్వం విషయంలో పూర్తి వ్యతిరేకత కనిపిస్తుంది. పోతనేమో రాజులు ఉన్మత్తులు వారి సేవ నరకప్రాయంపు అంటాడు. రాజులు అధికారం అనేటువంటి మత్తు కలిగినటువంటి వారు, వాళ్ళ సేవ నరకంతో సమానం. కాబట్టి వాళ్ళు ఇచ్చేటువంటి అంబోజాక్షులు గాని సంపదలు గాని నాకు అనవసరం అని చెప్పి చెప్తాడు. అదే శ్రీనాథుడికి వచ్చేసరికి తూగుటు ఉయ్యాల పైన కూర్చొని లేదా జవరాలు తెచ్చినటువంటి కర్పూర వేడిం వేసుకుంటే తప్ప కవిత్వం రాదని చెప్తాడు. అంతే అంత భోగలాలసతతో అంత సుఖవంతమైనటువంటి జీవితంతో ఉన్నప్పుడు మాత్రమే భావ వ్యక్తీకరణ అనేది సవ్యంగా జరుగుతుంది, నేను మంచి కవిత్వం రాయగలుగుతాను అని శ్రీనాథుడు భావించాడు. పోతన తన ఎలాంటి సౌఖ్యాలు రాజులు కల్పించినా సరే వాళ్ళు అధికారంతో మన వ్యక్తిత్వాన్ని వాళ్ళు శాసిస్తారు, కాబట్టి నాకు అది ఇష్టం లేదు అని చెప్పి పోతన చెప్తున్నాడు అన్నమాట. ఇక్కడ వీళ్ళిద్దరిని ఎందుకు పోలుస్తున్నాము అంటే మనకి చారిత్రకంగా చూస్తే పోతన శ్రీనాథుడు భావమరుదులు అని ఒక ప్రచారం అనేది ఉందన్నమాట సాహిత్య లోకంలో. కొన్ని విషయాల్లో సాహిత్య లోకంలో ప్రచారం చాలా స్థిరంగా ఉంటుంది. ఉదాహరణకు శ్రీకృష్ణ దేవరాయలు తెనాల రామకృష్ణుడికి సంబంధించినటువంటి కథలు కోకొల్లలుగా ఉంటాయి తెలుగు సాహిత్యాన్ని ప్రచారంలో ఉన్నటువంటి కథలు. అవి గ్రంథస్థం అంటే తర్వాత కాలంలో గ్రంథస్థం చేశారు, కానీ శ్రీకృష్ణ దేవరాయల కాలంలో గ్రంథం ఏది మనకు బయటపడలేదు. కానీ శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో అతను ఏవైనా కొన్ని ప్రశ్నలు వేయడం, దానికి కొంటిగా సమాధానం చెప్పాలి అంటే చాలా తెలివితేటలు ఉండాలి. అలా తన తెలివితేటలతో చతురతతో రామకృష్ణ కవి చతురతతో సమాధానం చెప్పి తిరిగి శ్రీకృష్ణ దేవరాయలు మెప్పును పొందినట్లుగా, కొన్ని సమస్యలను పరిష్కరించగలిగినట్లుగా కొన్ని వందల కథలు మనకు ప్రచారంలో ఉంది. కానీ చారిత్రక ఆధారాలను బట్టి చూస్తే అసలు శ్రీకృష్ణ దేవరాయల కాలంలో తెనాలి రామకృష్ణ కవి లేరు. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో మనం చెబుతున్నటువంటి అష్టదిగ్గజ కవులలో 5 మాత్రమే శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ఉన్నారు. మిగిలిన 3 కూడా శ్రీకృష్ణ దేవరాయల కాలంలోని కవులు కాదు, తర్వాత కాలానికి సంబంధించినటువంటి కవులు. తెనాలి రామకృష్ణ కూడా దాదాపు శ్రీకృష్ణ దేవరాయల కాలం తర్వాత 50 సంవత్సరాల తర్వాత పుట్టినటువంటి కవిగా మనకి చారిత్రక ఆధారాలు చెప్తుంది. అలాగే శ్రీనాథుడికి పోతనికి సంబంధించి కూడా వీళ్ళిద్దరూ భావమరుదులని, శ్రీనాథుడు రాజుల తాలూకా ఆశ్రయాన్ని పొంది ఇంకా మంచి కవిత్వం రాయి, ఎందుకు ఇలా కష్టపడతావు అని పోతనని ఉపదేశించినట్లు, పోతన రాజులు ఉన్మత్తులు అనేటువంటి పద్యం చెప్పడం ద్వారా నేను రాజుల ఆదరణ ఎట్టి పరిస్థితుల్లోనూ కోరుకోవటం లేదు, నా వ్యక్తిత్వాన్ని నేను కించపరుచుకోలేను, అంటే రాజుల ఆశ్రయాన్ని పొందడం అనేది మన వ్యక్తిత్వాన్ని వదులుకోవడం అని పోతన భావించినట్లుగా మనకు ప్రచారంలో ఉంది. కానీ చారిత్రకమైనటువంటి భాషా శాస్త్రపరమైనటువంటి ఆధారాలను పరిశీలిస్తే దగ్గుపాటి దుగ్గన అనేటువంటి నాసికేతో వ్యాఖ్యానం రాసినటువంటి దగ్గుపాటి దుగ్గన శ్రీనాథుడి భావమరుదని, పోతనికి శ్రీనాథుడికి ఎలాంటి సంబంధము లేదని ఆధారాలు చెప్తున్నాయి. ఇక శ్రీనాథుడి వ్యక్తిగత పరిచయానికి వస్తే కవిత్వ ప్రతిభ ఆధారంగా చూస్తే శ్రీనాథుడు అత్యుత్తమమైనటువంటి కవిగా చెప్పాలి. చాలా మంచి గ్రంథాలు రాసే
రాశారు. చాలా ప్రతిభ. చిన్నారి కొన్నారి చింత కూకటి నాడు రాసే మరుత్తరాడు చరిత్ర. అంటే చిన్న వయసులో 10 ఏళ్ల ప్రాయంలోనే ఆయన మరుత్తరాడు చరిత్ర అనేటువంటి గ్రంథాన్ని రాయగలిగారు అనమాట. అంటే అలాగే కాశీఖండము అయఃపిండము అని చెప్తారు. అయము అంటే ఇనుము అనమాట. ఇనుప ముక్క ఎలా అయితే ఇనుప ముద్ద ఉందనుకోండి, దాన్ని విరపడం గాని కొరకడం గాని ఏమన్నా సాధ్యం అవుతుందా మనకి? చాలా శ్రమతో కూడినటువంటి పని. దాన్ని కరిగించాలి తప్పిస్తే ముక్కలు చేయడం మన చేతిలో ఉంది. కరిగించడానికి కూడా చాలా వేడి అవసరం. అంటే ఎంతో శ్రమతో మాత్రమే దాన్ని కొంచెంగా పంచగలరు. కాశీఖండం కూడా శ్రీనాథుడు రాసినటువంటి శృంగార నైషధం కావ్యం కూడా చాలా కఠినమైనటువంటి శేషపద్యాలతో కూడినటువంటి రచన. శ్రీనాథుడికి సంబంధించి చాలా కఠినమైనటువంటి శేషపద్యాలతో రాయగలవాడు. మనకి సాహిత్యంలో చెప్తారు శేషం రాయగలిగినటువంటి వాడే కవి అని. ఎందుకు? మీరు ఛందస్సు చూసినప్పుడు చూసారు. ఉత్పలమాల, చంపకమాల, శార్దూలము, మధ్యము వీటికి ఉన్నటువంటి నియమాలకి, అలాగే ఆటగలిది, తేటగీతి వీటికి ఉన్నటువంటి నియమాలకి, శేషపద్యంకి ఉన్నటువంటి నియమాలకి తేడా చూసారు. శేషపద్యానికి కందము శేషము అనేటువంటివి రాయడం అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. ఎక్కువ నియమాలు ఉన్నాయి, ఎంతో నియమాలు ఉన్నాయి. అలాగే శేషపద్యం రాసిన తర్వాత ఎత్తుగీతి కూడా రాయాలి, ఆటవెల్లి తేటగీతి కూడా రాయాలి. అలాంటి ఉద్ధరణమైనటువంటి కవిత్వంలో ఎదురయ్యేటువంటి సవాళ్ళను స్వీకరించి కవిత్వం రాయగలిగినటువంటి కవి శ్రీనాథుడు. ఈయన తల్లిదండ్రులను మారయ్య, హేమాంబిక. మారయ్య, హేమాంబిక. అలాగే తాతగారి పేరు కమల నాభామాచుడు. కమల నాభ. కమలనాభామాచ్యుడు అనేటువంటి శ్రీనాథుడి తాతగారు. ఇక్కడ మిగిలిన కవులతో పోలిస్తే శ్రీనాథుడి వివరాలు అతని రచనలోనే తెలుస్తున్నాయి. కవిత్వ చరిత్రని నిక్షిప్తం చేయగలిగినటువంటి కవిగా మనం శ్రీనాథుడిని చెప్పవచ్చు. శ్రీనాథుడు కవిత్వ పరంగా చూస్తే పురాణ సాహిత్యానికి తర్వాత వచ్చినటువంటి ప్రబంధ సాహిత్యానికి మధ్య భారతిగా చెప్పచ్చు. ఎందుకంటే ప్రబంధ సాహిత్యము అంటే ఏమిటంటే, ప్రబంధాలు ఎలా అంటే అష్టాదశ వర్ణనలు, అంటే 18 రకాల వర్ణనలతో కూడినటువంటి సాహిత్యము ప్రబంధ సాహిత్యం. ఇది పరిణామ క్రమంలో చెప్పినప్పుడు చెప్పాను. ఏంటి? మొదట రామాయణ భారత భాగవతాలను అనువదించడమే సాహిత్యం. తరువాత వాటిని అనువదించేసిన తర్వాత ఇంకా ఏం రాయాలి అంటే, రామాయణ భారత భాగవతాల నుండే కథను స్వీకరించాలి. కవిత్వ రూపంలో అంటే పండితులకు అర్థమయ్యేటువంటి పద్యాల రూపంలోనే సాహిత్యం ఉండాలి అనేటువంటి నియమాలతో వాటి నుండే కథను తీసుకుని రాయడం ప్రారంభించారు. అయితే అలా తీసుకుంటున్నప్పుడు చెప్పిన కథనే చెప్పేటప్పుడు విలక్షణత ఎలా కనిపించాలి? మీరు చెప్పిన కథే నేను చెప్పినప్పుడు నాలో ఏదో ఒక కొత్తదనం కనిపించాలి కదా. అలా తరువాత వచ్చినటువంటి కవుల్లో అంటే ఎర్రన్న గారి దగ్గర నుండి మనకి ప్రారంభం అవుతుంది. అందుకే ప్రబంధ యుగానికి బీజము ఎర్రన్న యుగంలో పడిందని, అలాగే తర్వాత తీగల వల్లి మారాకు వేయడం అనేది శ్రీనాథ యుగంలో జరిగిందని, ఆ తరువాత ప్రబంధ యుగము కృష్ణదేవరాయల కాలంలో పూలు పళ్ళతో వెలిసిందని చెప్తారు. ఎందుకు అంటే ఆ వర్ణన అనే దానికి బీజం అక్కడ పడింది. అంటే చెప్పిన కథనే, రామాయణ భారత భాగవతాల్లో అంతకుముందు చెప్పినటువంటి కథనే తీసుకుని ఇక్కడ ఎర్రన దగ్గర నుండి రాయడం ప్రారంభించారు. కాబట్టి వీళ్ళు వర్ణన తాలూకా స్థాయిని పెంచారండి. ఎర్రన కంటే కూడా శ్రీనాథ యుగంలో వర్ణన స్థాయి అనేది బాగా పెరిగింది. తర్వాత ప్రబంధ యుగం పూర్తి వర్ణనకి అలవాలమైనటువంటి రచన.
బ్రాహ్మీదత్త వరప్రసాదుడు అంటారు. ఇది ఆయనకున్నటువంటి బిరుదు. బ్రాహ్మీదత్త వరప్రసాదుడు, ఈశ్వరార్చన కళాశీలుడు అనేటువంటివి ఈయన బిరుదులు అంటుంది. బ్రాహ్మీదత్త వరప్రసాదుడు అంటే బ్రహ్మగారి వరప్రసాదంగా పుట్టినటువంటి కవి శ్రీనాథుడు, అందుకే అంత ప్రతిభావంతమైనటువంటి కవిత్వం రాయగలిగాడు అని ఆయన్ని ప్రశంసించారు. అలాగే ఈశ్వరార్చన కళాశీలుడు, ఈశ్వరుణ్ణి అర్చించడం ద్వారా కళ అనే దాన్ని పొందగలిగినటువంటి గుణం కలిగినటువంటి వాడు, అందుకోసమే అతను అంత ప్రతిభావంతమైన కవిత్వాన్ని వెలువరించగలిగాడు అని అతన్ని సాహిత్య లోకంలో ప్రశంసించారు. అయితే ఈయన రాసిన ఇతర రచనలను ఒకసారి చూద్దాం. అంటే మనకి ఉన్నటువంటి పలనాటి వీర చరిత్రతో పాటుగా ఇంకా ఈయన చాలా రచనలు చేశారు. వాటి గురించి ఒకసారి మరుత్తర చరిత్ర, అలాగే గాథా సప్తశతి. మరుత్తర చరిత్ర అనేటువంటిది పురాణాల నుండి గ్రహించినటువంటి. అలాగే గాథా సప్తశతి అంటే సప్తశతి, సత అంటే 100, సప్త అంటే 7, గాథ అంటే కథ, 700 కథలుతో కూడినటువంటి ఒక గ్రంథం అనమాట. హాలుడు రాసినటువంటి గాథా సప్తశతి, పైశాచిక సంస్కృత భాషలో రాసినటువంటి హాలుడు రాసినటువంటి గాథా సప్తశతి, ఇది సంస్కృతం కూడా కాదు, పైశాచిక భాషలో రాశారని చెప్తారు. పైశాచిక భాష అంటే పిశాచాల భాష అని అర్థం. పిశాచాల భాష అని ఎందుకు అన్నారు అంటే సంస్కృతానికి భిన్నమైనటువంటి భాషని సంస్కృత పండితులు అంగీకరించలేరు. అందుకని ఇదేదో కాసర బేసర పిశాచాల భాష లాగా ఉంది అంటే అది ఆ పైశాచిక భాష అనేటువంటి పదం స్థిరపడిపోయింది. హాలుడు రాసినటువంటి గాథా సప్తశతిలోనే మనకి అత్త, పాడే, కందే, పిల్ల, ఇలాంటి అయ్య, అమ్మ, ఇలాంటి తెలుగు పదాలన్నీ హాలుడు రాసిన గాథా సప్తశతిలోనే మనకు లభ్యం అవుతున్నాయని, వాటి కారణంగా తెలుగు మాట్లాడేటువంటి వ్యక్తులు క్రీస్తు పూర్వం 2వ శతాబ్దానికి నుండి మనకి ఉన్నారు అనేటువంటి విషయాన్ని, తెలుగు ప్రజలు ఎప్పటి నుంచి ఉన్నారు అనే దానికి ఆధారంగా హాలుడు గాథా సప్తశతిని చెప్తాం.
ఆయన రాసినటువంటి గాథా సప్తశతిని తెలుగులో ఈ శ్రీనాథుడు అనువదించాడు అన్నమాట. అనువాదం అంటే స్వతంత్ర అనువాదం, మక్కీకి మక్కీ అనువాదం కాదు. ఆ కథని చూసి, ఆ గ్రంథాన్ని చూసి దానిని ఇతరి తరహాలో శ్రీనాథుడు రాశాడు. తర్వాత శృంగార నైషధం, కాళిదాసు రాసినటువంటి శృంగార నైషధాన్ని ఆడంబరిగా తీసుకుని శృంగార నైషధం అనేటువంటి గ్రంథాన్ని రాశారు. తర్వాత చూస్తే దివేశ్వర పురాణం, కాశీఖండము, హరవిలాసము, ఇవన్నీ కూడా ఒక రకంగా శైవ రచనలు అని చెప్పొచ్చు. పురాణాలను ఆధారంగా తీసుకుని రాసినట్టు. తర్వాత చూస్తే శివరాత్రి మహత్యమే, శివరాత్రి మహత్యము ఒక రకంగా చిట్ట చివరి రచన అయింది, అంటే అతను వృద్ధాప్యంలో రాసినటువంటి రచన. అదే శృంగార నైషధం అయితే యుక్త వయసులో రాసినటువంటి రచన. మలి వయసులో భీమాశ్వర పురాణము, కాశీఖండము, హరవిలాసము ఇవి రాశారు. పలనాటి వీర చరిత్ర. ఈ రచనల తీరుతెన్నులు చూస్తే మనకి ఏమర్థం అవుతుంది అంటే శ్రీనాథుని కవిత్వాన్ని వ్యక్తీకరించడానికి ఎంత కఠినమైనటువంటి పద్యాలనైనా రాయగలడు, ఎంత సరళమైనటువంటి విషయాన్నైనా రాయగలడు. అంటే బాగా సంస్కృత భూయిష్టమైనటువంటి కవిత్వం చెప్పగలిగే వాళ్ళు తేలికపాటి పదాలతో కవిత్వాన్ని వ్యక్తీకరించలేరు. తేలికగా దేశీ ఛందస్సుతో, దేశీ పదాలతో, మాత్రా ఛందస్సులతో, దేశీ పదాలతో కవిత్వాన్ని వ్యక్తీకరించే వాళ్ళు కఠినమైనటువంటి సంస్కృత భూయిష్టమైనటువంటి సాహిత్యాన్ని వెలువరించలేరు. కానీ శ్రీనాథుడిలో రెండింటినీ సమన్వయం చేసుకుని రాయగలిగేటువంటి ప్రతిభ మనకు కనిపిస్తుంది. శృంగార నైషధం చూస్తే చాలా కఠినమైనటువంటి పద్యాలతో కూడినటువంటి రచన, ఒక రకంగా అంత తేలికగా కొడుకుడు పడదు శృంగార నైషధం అయ్యపిండమని. తర్వాత చూస్తే పలనాటి వీర చరిత్ర, ఇప్పుడు ప్రస్తుతం మన పాఠ్యాంశాన్ని గ్రహించినటువంటి గ్రంథం పలనాటి వీర చరిత్ర. పలనాటి వీర చరిత్ర అనేటువంటిది విపదలో రాయదు, మంజరీ ద్విపద. మంజరీ ద్విపద అంటే ఏం చెప్పుకున్నాం, ఛందస్సులో మనం చెప్పాం. ద్విపద లక్షణాలు ఏమిటి? ఇప్పుడు మంజరీ ద్విపద అంటే ఏంటంటాం, చెప్తారు ఎవరైనా? మంజరీ ద్విపద అంటే ద్విపద ఛందస్సులు, ప్రాస నియమం లేనటువంటి ద్విపదని మంజరీ ద్విపద అంటారు. ద్విపద అంటేనే మాత్రా ఛందస్సులతో కూడినటువంటి రచన. చెప్పాం కదా, 4+3 4+3 మాత్రలతో ఏర్పడినటువంటి ఛందస్సు. దీనికి సంస్కృత పరమైనటువంటి ఆధారం లేదు. మనకి దేశీ ఛందస్సు అన్నమాట. మాత్రాగణాలతో ఏర్పడేటువంటి దేశీ ఛందస్సు మన ప్రాంతానికే పరిమితమైనటువంటిది. అందులో ప్రాస నియమం లేకపోతే కనుక దానిని మంజరీ ద్విపద అంటాం. ఈ మంజరీ ద్విపదలో మొత్తం పలనాటి వీర చరిత్రని శ్రీనాథుడు రచించాడు. అంటే దేశీ పదాలతో సామాన్య ప్రజలు మాట్లాడుకునేటువంటి భాషలో కవిత్వాన్ని వ్యక్తీకరించినటువంటి కవి శ్రీనాథుడు. పండితులు, సంస్కృతంతో ముడిపడినటువంటి పండితులు రాయగలిగేలాగా రాశాడు. పామరులు విని సంతోషించగలిగే విధంగా, ఆస్వాదించగలిగే విధంగా కూడా కవిత్వం రాయగలిగినటువంటి ఒక గొప్ప కవిగా శ్రీనాథుడిని మనం చెప్పచ్చు. పలనాటి వీర చరిత్ర. ఈ పలనాటి వీర చరిత్రను విపదలో రాయటంలో దీన్ని వీరగాథ అని చెప్తాం. వీరగాథ అంటే ఇంగ్లీష్ లో బ్యాలెట్, తెలుగులో వీరగాథ. ఈ వీరగాథకి ఆధారం ఏంటంటే జానపద సాహిత్యం. ఏ భాషలోనైనా సరే సాహిత్యం ఆవిర్భవించకుండా భాష అనేది ఉండదు. ఎలాంటి భాష అది లిఖిత పూర్వక భాష అయి ఉండదు. లిఖితమైనటువంటి అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే లిపి ఉంటేనే లిఖిత పూర్వకమైన సాహిత్యం కానీ లిఖిత పూర్వక సాహిత్యం వెలువడడానికి అవకాశం ఉంటుంది. లిపి లేని భాషలు చాలా ఉన్నాయి. కానీ లిపి లేనటువంటి భాషలోనైనా సరే సాహిత్యం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఏ రూపంలో ఉంటుంది అంటే మౌఖిక రూపంలో ఉంటుంది. ప్రతి భాష కూడా భాష ఏర్పడుతూనే లిపి అనేది ఉండదు. కొన్ని పదుల లేదా కొన్ని వందల సంవత్సరాల పాటు ఆ సమూహము ఆ భాషని మాట్లాడుతూ ఉంటే కాలక్రమంలో వాళ్ళు
మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత, కొన్ని తరాలు గడిచిన తర్వాత లిపిని ఏర్పాటు చేసుకుంటారన్నమాట. అంటే కొన్ని వందల సంవత్సరాల పాటు లిపి లేకుండా వాళ్ళు ఉన్నప్పటికీ మనుషులే కదా భాషను మాట్లాడేది. కాబట్టి భావోద్వేగాలు అనేవి సహజం. అందులో కొంతమంది తమ భావోద్వేగాలని ప్రత్యేక రీతిలో వ్యక్తీకరించగలిగేటువంటి ప్రతిభ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఏ సమాజంలోనైనా ఉంటారు. కొంతమంది పాట రూపంలో వ్యక్తం చేస్తారు, కొంతమంది కథ రూపంలో వ్యక్తం చేస్తారు, ఇంకొకరు గేయ రూపంలో వ్యక్తం చేస్తారు, పద్య రూపంలో వ్యక్తం చేస్తారు. ఇలాగా రకరకాల రూపాల్లో వాళ్ళ భావోద్వేగాలను వ్యక్తం చేస్తారు. ఇలా లిఖితం కాకుండా వాక్కు రూపంలో వాళ్ళ భావోద్వేగాలను వ్యక్తం చేస్తే కనుక ఆ సాహిత్యాన్ని జానపద సాహిత్యము అంట. జనపదులు అంటే పల్లెల్లో నివసించేటువంటి వాళ్ళు అని. వాళ్ళు వాక్కు రూపం అంటే ఒక తరం నుండి తరువాత తరానికి కూడా వాళ్ళు వెలువరించినటువంటి సాహిత్యం మౌఖికంగానే పెడుతుంది, మాట్లాడడం ద్వారానే పెడుతుంది. మీకు ఇందుకు ఒక మంచి ఉదాహరణ ఏమిటంటే, పొలాల్లో పని చేసుకునేటువంటి స్త్రీలు పాటలు పాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ పని తాలూకా శ్రమ తెలియకుండా ఉండటం కోసం ఉడుకులు ఉడిచేటప్పుడు, పతులు కోసేటప్పుడు, ధాన్యము పెసలు ఇలాంటివి చెరిగేటప్పుడు, ఇలాగా 4-5 లేదా 10 మంది అలాగా కలిసి పని చేసేటప్పుడు వాళ్ళు పాటలు పాడుకుంటూ ఆ పని చేస్తారు అన్నమాట. ఆ పాటలు వాళ్ళు ఎక్కడి నుండి నేర్చుకుంటారు అంటే ఏ సినిమాలోనో లేకపోతే ఇంకొక చోట చదివి కానీ అలా నేర్చుకోరు. వాటి ముందు తరం తాలూకా స్త్రీలు పాడినటువంటి పాటలను వినడం ద్వారా వీళ్ళు నేర్చుకుంటారు అన్నమాట. అంటే ఆ గ్రూప్ లో ఎవరో ఒక ముసలమ్మ ఉంటారు, వాళ్ళు అంతకు ముందు నేర్చుకుని వాళ్ళు పాడతారు. వాళ్ళ దగ్గర నుండి ఈ యుక్త వయసులో ఉన్నటువంటి స్త్రీలు కూడా వాళ్ళు వెనక పాడడం ద్వారా నేర్చుకుంటారు. వేరే ద్వారా తర్వాత తరానికి వస్తాయి. అలాగే లాలి పాటలు, పిల్లలు పడుకోబెట్టేటప్పుడు పాడేటువంటి పాటలు కూడా చాలా వరకు ఇప్పుడు జానపద సాహిత్యం మనకు కొంతవరకు తగ్గిపోయిందనే చెప్పాలి. కానీ ఆ పిల్లలు పడుకోబెట్టేటప్పుడు పాడేటువంటి పాటలు కూడా అవి కూడా దాదాపు 1 గంట పైనే ఉంటాయి ఆ పాటలు. అవి ముందు తర్వాత అవి అది జానపద సాహిత్యం అంటే జనపదులు వెలువరించినటువంటి సాహిత్యం. ఏ భాషకైనా సరే ఇష్ట సాహిత్యంలో ఒక కథ అనేటువంటి ప్రక్రియ వెలువరించిన, ఒక గేయము అనేటువంటి ప్రక్రియ అది ఎక్కడ దాని తాలూకా మూలాలు ఎక్కడ ఉంటాయంటే జానపద సాహిత్యాన్ని 2 రకాలుగా విభజిస్తాం. ఏమిటి అంటే నాకైతే రికార్డ్ అవుతుంది.
జానపద కవిత్వము, జానపద వచనం అని రెండు విభాగాలుగా దాని జానపద సాహిత్యాన్ని విభజిస్తారు. జానపద కవిత్వంలో కవిత్వము మీన్స్ ఇక్కడ కవిత్వము అంటే ప్రత్యేకంగా ఉంటుంది. జానపద గేయ సాహిత్యం. జానపద కవిత్వము అంటే జానపద గేయ సాహిత్యం. ఈ జానపద గేయ సాహిత్యంలో గేయాలు, గాథలు, వీరగాథలు అని ఉంది. అంటే 2-3 రోజుల పాటు చెప్పుకునేటువంటి, వారం రోజుల పాటు చెప్పుకునేటువంటి గేయ కథలు అన్నమాట జానపద వీరగాథలు అంటే. గాథ అంటే కథ. జానపద గేయాలనే జానపద వీరగాథలు. జానపద వీరగాథలు. జానపద వీరగాథలు అనేటువంటి దానికి ప్రత్యేకత ఏమిటంటే, ప్రాచీన కాలంలో వ్యక్తులకి వినోదానికి అవకాశాలు తక్కువ. వినోదము అంటే ఇప్పుడు మనకి అరచేతిలోనే స్వర్గంలాగా నరకాన్ని అదే ప్రసాదిస్తుంది. ఫోన్ ఉంది, అన్ని రకాల వినోదాలు ఫోన్ లోనే అందుబాటులో. ఇంకా మనకి రకరకాల వినోదాలు అందుబాటులో. నాన్న దగ్గరికి వచ్చేసారు మీకు. జానపద వీర ఒక పెద్ద కథ. ఈ పెద్ద కథని జానపదులు పగలంతా వాళ్ళు శ్రమజీవులు, పగలంతా ఏదో ఒక పని చేసుకుని వస్తారు. సాయంత్రం వాళ్ళు ఆహారం స్వీకరించిన తర్వాత నిద్రపోయే మధ్యలో అంటే 6-6:30 కల్లా వాళ్ళ జీవనం అనేది పూర్తిగా ఆ పనులు అనేవి అయిపోతాయి అనమాట. 4:30-5 గంటలకంతా పన్నుండి వస్తే 5:30, 6-6:30 కంతా భోజనంతో సహా అన్ని పూర్తయిపోతాయి. ఎందుకు అంటే అప్పటికి మన సదుపాయం కూడా తక్కువే. రాత్రి అంతా వెలుగు కిరోసిన్ దీపాలు ఇవే అంటారు. అవి కూడా ఎక్కువ మొత్తంలో వాళ్ళకు ఉండవు. కాబట్టి పొద్దుపోయిన తర్వాత ఎక్కువసేపు మేలుకొని ఉండకుండా, ఎక్కువసేపు ఆ దీపాలను వెలిగించకుండా వెలుగు ఉంటుండగానే వాళ్ళ పనులు పూర్తి చేసుకుని చీకటి పడే సమయానికి నిద్రకు ఉపక్రమించేటువంటి స్థాయిలో ఉండేవారు. అదే పొద్దున 4 గంటల నుంచి వాళ్ళు జీవనం ప్రారంభించేవారు. ఇలాంటి సందర్భంలో వినోదం కోసం ఇలాంటి కథలు చెప్పేవాళ్ళు కథకులను. వీళ్ళు ఎక్కడ చూడమ్మా, ఇలాంటి వేరే కథ అంటే పలనాటి ప్రాంతం అంటే రాయలసీమ ప్రాంతం. రాయలసీమ ప్రాంతంలో జరిగినటువంటి ఒక కథ లేదా కల్పిత కథ కూడా కావచ్చు. ఆ కల్పిత కథని వీరగాథ అని కాటమరాజు కథాగేయము అనేటువంటిది జానపద సాహిత్యంలో చాలా ప్రసిద్ధమైనటువంటి వీరగాథ. దీనిని మంజరి ద్విపదం అంటే సామాన్యుల పదాలు మనం చదివితే కూడా ఇంతకు ముందు మనం చెప్పిన తిక్కన భారతంలోనో లేకపోతే తిక్కన భారతం గాని, రామాయణ అదే నన్నయ్య భారతం గాని అలా కాకుండా చదివితే ఎంతో కష్టపడితే తప్ప అర్థం కాదు అని కాకుండా వింటుంటూనే అర్థమైపోయే విధంగా ఈయన పలనాటి వీర చరిత్రను రాశారు. ఈ పలనాటి వీర చరిత్రకు వచ్చేసరికి
కొన్ని వాదోపవాదాలు ఉన్నాయి. పలనాటి వీర చరిత్రలో అక్కిరాజు రమాకాంత్ గారు అక్కిరాజు రమాకాంత్ గారు బాలచంద్రుడి యుద్ధము అని పలనాటి వీర చరిత్రలోనే ఒక చిన్న కథాంశాన్ని తీసుకుని రాశారు. తర్వాత చాగంటి శేషయ్య గారు కానీ, అలాగే చిలుకూరి పాపయ్య శాస్త్రి గారు. చిలుకూరి పాపయ్య శాస్త్రి గారు ఏమన్నారంటే, శ్రీనాథుడు రాసినటువంటి పలనాటి చరిత్ర గ్రంథం శ్రీనాథుడిది కాదని, దానిలో వృద్ధి ఆది అంతములతో సంబంధం ఉంది. అంటే రచన ప్రారంభం కొంతవరకు శ్రీనాథుడు రచన అంతా కూడా ఎవరో కల్పించారు, కానీ శ్రీనాథుడు రాయలేదు అని చెప్పి చిలుకూరి పాపయ్య శాస్త్రి గారు అన్నారు. తర్వాత చూస్తే చిలుకూరి వీరభద్రరావు గారు, చాగంటి శేషయ్య గారు, సిస్ల రామకృష్ణ గారు అసలు ఇది శ్రీనాథుడి రచనే కాదని వాదించారు. కానీ మన సాహిత్యవేత్తలు ఎక్కువ మంది అంగీకరించారు. అందువలన ఇది శ్రీనాథుడి రచనగానే మనము పరిగణిస్తున్నాము. ఇక శ్రీనాథుడి చివరి దశ చూస్తే, శ్రీనాథుడి చివరి దశలో చాలా కష్ట నష్టాలు అనిపించాయి. అసలు మొదటి దశలో శ్రీనాథుడు ఎవరా, మన ఈయన ఆస్థాన కవి అని, రాజుల పోషణ ద్వారానే అంత మంచి కవిత్వాన్ని వెలువరించాడని, చాలా లాలసతతో జీవితం గడిపాడని చెప్పుకుంటున్నాం. మరి అతను అన్ని భోగాలు అనుభవించడానికి ఆలంబన అయినటువంటి అంత సంపదను అతనికి ఇచ్చి అతని చేత కవిత్వం రాయించినటువంటి వ్యక్తి ఎవరు అంటే, రెడ్డి రాజులకు చెందినటువంటి పెదకోమట వేమారెడ్డి ఆస్థానంలో ఈయన ఉండేవాడు. పెదకోమట వేమారెడ్డి. పెదకోమటి వేమారెడ్డి శ్రీనాథుని ఎంత బాగా చూసుకున్నారంటే, శ్రీనాథుడి కవిత్వాన్ని ఎంత ఆస్వాదించి శ్రీనాథుని ఎంతగా ఆదరించారంటే, శ్రీనాథుడు చివరి దశలో తను అనుభవిస్తున్న కష్టాలకి పెదకోమటి వేమారెడ్డితో నేను కేలు తన చెయ్యి ఇచ్చి నన్ను ఏనుగంబారి మీద ఎక్కించుకొని మరి తిప్పినటువంటి జీవితాన్ని అనుభవించాను. ఈ రోజు తెల్ల ఉల్లి, అలాగే అంటే వెల్లుల్లిపాయ, తెలక పిండితో అన్నం తింటున్నాను, విధవరాలు వడ్డించినటువంటి అన్నం తింటున్నాను. అవన్నీ కూడా ఆనాటి సమాజంలో అవి తినడము అనేటువంటి, అంటే విధవరాలు వడ్డించడము, అలాగే వెల్లుల్లి తెలక పిండి తినడము అనేటువంటిది చాలా దారిద్ర్యానికి అనాచారాలుగా చెప్పబడేది. ఇలాంటివి చేయాల్సి వస్తుంది నాకు అని చెప్పి బాధపడ్డాడు. చాలా చాటు పద్యాలు చెప్తుంది రాశారు శ్రీనాథ్. వాటిలో పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో ఈయన ఉన్నాడు అనేటువంటి విషయం తెలుస్తుంది. తర్వాత పెదకోమరెడ్డి వేమారెడ్డి తర్వాత గౌడ డిండిమబట్టు అనేటువంటి అతన్ని ఓడించి పంచుడి హక్కుని పొగలగొట్టించాడు. గౌడ డిండిమబట్టు. గౌడ డిండిమబట్టును ఓడించి అతని కంచుడకన్ అంటే పగలగొట్టించడం, అంటే గౌడ డిండిమబట్టు అనే అతను చాలా ప్రముఖమైనటువంటి పండితుడు. అతని చాలా చోట్ల సన్మానాలు ఉంటాడు. అంటే కంచుతో చేసినంత లాగా కొన్ని సత్కారాలు అతను పొందుతాడు. ఆ సత్కారాల కారణంగా అతను నన్ను ఎవరు ఓడించలేరు కవిత్వంలో అనేటువంటి ఒక అహంకారంతోనే ఉండేవాడు. అతను ఈ పెదకోమరెడ్డి వేమారెడ్డి ఆస్థానానికి వచ్చి
పెదకోమటి వేమారెడ్డి తర్వాత ప్రౌఢ దేవరాయల ఆస్థానాన్ని గురించి నన్ను ఎవరైనా ఓడించగలరా అని చెప్పి సవాల్ చేసినప్పుడు శ్రీనాథుడు అతను ఓడిస్తాడు. ఓడించినందుకు గాను ప్రౌఢదేవరాయలు ఆయనకు శ్రీనాథుడికి కనకాభిషేకం చేస్తాడు. ప్రౌఢదేవరాయలు శ్రీనాథుడికి కనకాభిషేకం చేస్తాడంటే అప్పుడు ఉండేటువంటి బంగారు నాణ్యాలతోనూ వెండి నాణ్యాలతోనూ అతనికి అభిషేకం చేస్తాడు. అంతలాగా అన్ని సత్కారాలు తన ప్రతిభతో పొందినటువంటి కవి శ్రీనాథుడు. ఇతడు చిట్ట చివరి దశ గురించి చెప్పుకునే ముందు ఈయన రాసినటువంటి మన ప్రస్తుత పాఠ్యభాగం గ్రహించినటువంటి గ్రంథం పలనాటి వీర చరిత్ర. దీన్ని ఎవరికి అంకితం ఇచ్చారు అంటే చెన్నకేశ్వర స్వామికి అంకితం ఇచ్చారు. చెన్నకేశ్వర స్వామి అనేటువంటి స్వామి గురించి అంటే పల్నాటి ప్రాంతంలో ఒక ప్రముఖ దైవం, ఎక్కువ మంది ఆదరించేటువంటి దైవం, విశ్వాసం ఉన్నటువంటి దైవం. ఈ దైవం గురించి పల్నాటి వీర చరిత్ర కథలో ఉన్నటువంటి రాజులు కూడా ఈ దైవాన్ని పూజించారన్నట్టు మనకి కథలో తెలుస్తుంది. తర్వాత మన కథను వింటే ఈ చెన్నకేశ్వర స్వామికి అంకితం ఇచ్చారు. చివరి దశలో ఈయన కృష్ణా తీరంలోని పొడ్డుపల్లె అనేటువంటి ప్రాంతాన్ని కౌలుకు తీసుకున్నాడు. కౌలుకు తీసుకోవడం అంటే తెలుసు కదా, అంటే దాని ప్రాంతంలో వ్యవసాయం అంతా కూడా చేయించి దానిలో కొంత భాగం ఆ వ్యవసాయ పొలం వీళ్ళు స్వీకరిస్తారన్నమాట. అలా కౌలుకు తీసుకున్నాడు. కౌలుకు తీసుకున్నటువంటి రైతుకి ఉన్న క్లిష్టత ఏమిటంటే పండినా పండకపోయినా రైతుకి ఎంత ఇవ్వాలని ఆ భూమి తాలూకా ఓనర్, భూమి తాలూకా రైతు, వాళ్ళ సొంత రైతు ఎవరైతే ఉన్నారో అతనికి ఎంత ఒప్పుకున్నాడో అంత ఇచ్చేయాలి. అలాగా ఇతను ఈ బొడ్డుపల్లెని తీసుకున్న తర్వాత వరదల వలన పంటంతా నష్టపోతాయి. పంటంతా నష్టపోయినా రైతుకి ఎంత ఇవ్వాలి. అలాగే రాజుకి శిస్తు కట్టలేకపోతాడు. మొత్తం పంటంతా నాశనం అయిపోవడం వల్ల రాజుకు శిస్తు కట్టలేకపోతాడు. శిస్తు కట్టకపోవడం వల్ల ఓట్ల రాజు ఇతను చాలా ఇబ్బందులకు గురి చేస్తారన్నమాట. అంతవరకు ఇతని కవిత్వ ప్రతిభ కారణంగా ఎన్నో సత్కారాలను, గౌరవాలను పొందినటువంటి శ్రీనాథుడు చివరి దశలో ఓట్ల రాజుల చేత చాలా హింసలకు గురి కాబట్టాడు. అంటే జీవితంలోని ఉన్నత దశని, పతన దశని రెండింటినీ చూసినటువంటి కవిగా మనం శ్రీనాథుడిని చెప్పచ్చు. ఈయన చివరి దశలో ఇలాంటి ఉత్తాన పతనాలను చూసినటువంటి కవిగా అనేక చోట్ల పద్యాలు చెప్తాడు. అందుకే మనకి పల్నాటి ప్రాంతంలో నీటి కరువు గురించి ఆయన శివుడి మీద ఒక పద్యం చెప్తాడు. ఎందుకయ్యా నీకు 2 భార్యలు, శ్రీ మహావిష్ణువు అయితే ఎంతో డబ్బులు ఉంది, సంపద లక్ష్మీదేవి అతని భార్య కాబట్టి అతను ఎంతమందిని చేసుకున్న అర్థం ఉంది, నువ్వేమో అసలు పుర్రె తప్ప ఏ ఆస్తి లేదు, నీకెందుకు 2 భార్యలు, పార్వతీదేవిని ఉంచుకుని గంగాదేవికి కిందకి విడిచిపెట్టవయ్యా, మేము దాంతో చచ్చిపోతున్నాము అని చెప్పి ఒక పద్యం చెప్తాడు. ఇలాగా చాలా పద్యాలను, చాటు పద్యాలను చెప్తాడు అనమాట. ఈ చాటు పద్యాలన్నింటినీ కూడా శృంగార శ్రీనాథము అనే పేరుతో కొల్లపాటి శ్రీరామూర్తి గారు గ్రంథస్థం చేశారు. దీని మీద విమర్శనాత్మక కావ్యం కూడా అది అనుకోవచ్చు. శ్రీనాథుడి రచనల పైన, శ్రీనాథుడి పైన. ఇది శ్రీనాథుడి కవి పరిచయం. అంటే మన పలనాటి వేపులి కథకు సంబంధించి, ఆ రచనకు సంబంధించి ఇది రాసినటువంటి శ్రీనాథుడి కవి పరిచయంగా మనం ఇప్పటి వరకు శ్రీనాథుడి తాలూకా కవిత్వం ఎలాంటిది, ఆయన తల్లిదండ్రులు ఎవరు, ఆయన రాసిన గ్రంథాలకి ఎలా రాశారు, అలాగే పలనాటి వీర చరిత్ర తాలూకా ప్రక్రియ గురించి, ఇది వీర కథ ఎందుకైతే ఏమిటి అనేటువంటి విషయాల వరకు చెప్పుకున్నాను. నెక్స్ట్ క్లాస్ లో ఆ పాఠ్యాన్ని ప్రారంభించే ముందు ఆ పాఠానికి సంబంధించినటువంటి నేపథ్యం,